మీరు రాసిన పాట మిమ్మల్ని రాయమని మీరు రాసిన పాట నచ్చక దాన్ని రిజెక్ట్ చేసి మళ్ళీ ఇంకోళ్ళ చేత రాయించుకున్న సందర్భాలు ఉన్నాయా? మీరు అలాంటి చేదు అనుభవాలు మీకు ఏమైనా ఎదురయ్యాయా? ఉంటాయి, అది కామన్గా ఉంటాయి, కామన్ ఉంటాయి, ఉన్నాయి, ఫిక్స్ ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. ఎందుకంటే ఇది నేను చెప్పడానికి నేనేమి సంకోచించను. బట్ ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తున్న ప్రొసీజర్ ఆఫ్ సాంగ్ అదే నడుస్తుంది. దాన్ని ఇప్పుడు ఒక 2-3 రైటర్లు రాయడం అన్నది జరుగుతుంది. ఖచ్చితంగా ది బెస్ట్ అనేది అవుట్పుట్ తీసుకుంటున్నారు. అదైతే 100% జరుగుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళు డైరెక్ట్ ఏదైనా కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ ఆయనకి నచ్చాలి అన్నది ఇది. ఇంతకుముందు ఆ వెసులుబాటు ఉండి లేదేమో, ఇప్పుడు అది చాలా విరివిగా ఉంది. అందరూ రాయడం, పళ్ళు ఒకరిది, చరణం ఒకరిది, అలా పెట్టరు. మళ్ళీ చరణంలో మీద 2 లైన్లు, ఒకరు కింద 2 లైన్లు అలా పెట్టరు. బట్ వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ అన్నది ఏదో ఒకటి, మొత్తం అంతా ఏకండిగా ఒక పాటే. ఏది బాగుంటుంది, ఏది నచ్చింది అనుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అలాంటి అనుభవాలు ఉన్నాయండి మీకు? అలా నాకు ఉన్నాయి, జరిగాయి అలాంటి ఒక 3-4 జరిగి ఉంటాయి నాకు కూడా. అలా అవునా? ఎక్కువ అంతెందుకు, మన బుచ్చి గారే, మన బుచ్చిబాబు గారి పాటకు ఉప్పెనికి నేను రాశాను. అది అంటే అంతా ఓకే అయిపోయింది పాట. ఇక్కడ మన బుచ్చి గారికి అయింది, మన సుకుమార్ గారు విన్నారు, ఓకే అన్నారు, మన మైత్రి రవి గారు విన్నారు, ఓకే అన్నారు, అంతా ఓకే అయింది. అక్కడేదో సంథింగ్ మన మ్యూజిక్ డైరెక్టర్ గారి దగ్గర లేదు, వేరే వాళ్ళు ఆల్రెడీ రాస్తున్నారు, నేను ఒకటి ఓకే చేశాను, ఏదో చెప్పారు సంథింగ్, అలా పోయింది ఆ పాట. బుచ్చి గారికి బహుశా ఆ పాట దీనివల్ల మిస్ అవ్వడం, నాకు ఇది ఫస్ట్ పాటకి ప్లస్ అయింది. మనసులో ఆయన కూడా బుచ్చిబాబు గారు కూడా సాంగ్స్ చాలా ఇష్టం అతనికి. అవును, పాటలు చాలా ఇష్టం, పాడేస్తుంది. మనం ఎదురుగుండా వెళ్తే ముందు ఆ పాట ఈ పాట పాడుతుంటారు సార్. అయ్యో, మొన్న స్టేజ్ మీద కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్తూ ఆయన మాట్లాడుతూ చుక్కలు పాట ఇష్టం సార్ నాకనే చెప్పాడు. నేను నా ఇష్టమైన సినిమా రాశారు, రాణా జెనీలియా, మీ మధ్యలో 2011 ఆ టైంలో. ఓకే, 11, 10 నుంచి 12 మధ్యలో ఈ నా ఇష్టం కూడా ఉంది, ఈ కత్తి సినిమా చెప్పిన దాంట్లో. అప్పుడు దివంగత చక్రి గారు స్వరసారథ్యం, అది మన నా ఇష్టం సినిమా. అవును. అయితే దాంట్లో 5 పాటలు రాశా. ఎవరు, మన తోలేటి ప్రకాష్ గారే డైరెక్టర్. అప్పుడైనా మొట్టమొదటి పరిచయం అయిన వ్యక్తే నాకు. మళ్ళీ తర్వాత 4 ఏళ్ళ తర్వాత ఆయన సినిమా చేశారు. ఆయన అన్నీ పిలిచి మీరే అన్నీ చూసుకోవాలి పాటలు అని చెప్పారు, రాశాను. దాంట్లో ఒక పాట పెద్ద హిట్ అయింది. అదే ఓ సాథియా ఓ సాథియా ఓ చూపుకే పడిపోయా, ఓ నా ప్రియా ఓ నా ప్రియా నా నుండి నే విడిపోయా, ఒక నువ్వు ఒక నేను ఒకటైతేనే కదా ప్రేమ, ఒక చోటే అనుకుంటే మన ఇద్దరిది చిరునామా అని పల్లవి ఉంటుంది. దాంట్లో చరణాల్లోని మంచి ఆ లైన్ గుర్తుపెట్టుకున్నారు ఈయన బుచ్చిబాబు గారు. మొన్న వెళ్తున్నప్పుడు సార్, ఈయన ఆ పాటలో దాంట్లో చరణం ఉంటుంది, నా మనసంతా చెరిపి నీ రూపం గీసావే, నీ బరువే మోపి నన్ను తేలిక చేసావే, నా గుండెల చప్పుడు కన్నా నీ అలికిడితో బ్రతికున్నా అని. నన్ను కాదని తెలిసిన సమయం నా ఊపిరికెందుకు ప్రాణం అని ఇలా నా గుండెల సప్పుడు కన్నా నీ అలికిడితో బతికున్నాను రాశారు సార్ బాలాజీ గారు. అది ఇప్పటికీ నేను మర్చిపోలేను సార్, నేను డైరీలో రాసుకున్నాను. ఇలాగా ఏదో చెప్పి అతను మంచి సాహిత్యాభిలాష డైరెక్టర్. అఫ్ కోర్స్ అందరూ మంచి డైరెక్టర్లు, యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా లిటరేచర్ ని బాగా ప్రేమించారు. ఇప్పుడైతే అది ఉంది సార్, 100% సాహిత్యాన్ని ఎక్కువ వెతుకుతున్నారు. ది బెస్ట్ ఎక్స్ప్రెషన్ ఏదొచ్చిందో దాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. రైటర్కి కూడా ఉత్సాహం వస్తుంది, ఏదో గొప్పగా రాయాలి, కొత్తగా రాయాలి, ఆ లైన్ల గురించి 10 మంది చెప్పుకోవాలి. ఆటోమేటిక్గా మన కవి ఎక్కడ లొంగిపోతాడంటే ఈ చప్పట్లకి లొంగిపోతాడు. చెప్పట్లేరా, అదే డబ్బుల కన్నా, అంటే ఏదో సంపాదించాం అన్న వాటికన్నా ఎవరో 4 పొగిడితే కవి ఎప్పుడు ఎమోషనల్గా ఉంటాడు. కాబట్టి దానికి 100% కవి ఒక్కడనే కాదు, కవులు, కళాకారులు అందరూ అంటే అందరూ అదే. వేటూరి గారు మహానుభావుడు, నేను 10 సార్లు చెప్తాను అన్నమాట. జనం పిలవంగా మనం గెలవంగా అని. జనం పిలిస్తేనే మనం గెలుస్తాం. అవును.
అలాగా ఒకసారి ఇలా అంటే ఆ ఆనందం అది అది దాన్ని ఇమ్మెన్స్, దాని ఆనందం, అది సంతోషం, దాన్ని చెప్పలేం. అవును అవును ఒకరు వచ్చి ఎంత బాగా రాశారండి అనగానే 10 లక్షలు ఇచ్చే కన్నా ఎవరైనా ఎంత బాగా రాశారండి ఎవరంటే 10 మంది అంటే అంటే అది ఆనందాన్ని ఎక్కడ ఖర్చు అవ్వదు, అది 10 రోజులు ఆకలి, ఈ డబ్బులు ఖర్చు అయిపోతాయి. 10 రోజులు ఆకలి. అలాగా అలాగా ఇప్పుడు అలాగే మీరు చెప్పిన సందర్భాన్ని నేను ఐ విల్ కమ్ టు ద ప్రెసెంట్ టాపిక్ నౌ. ఓకే, అసలు మీరు అన్నాళ్ళు భోజనం చేసి నేను భోజనం చేస్తున్నా ఆరామాపు 4 రోజులు కాదు, మీ చంద్రుల్లో ముక్క పాట అర్థమైంది. మరి ఇంక భోజనం అక్కర్లేదు అంటే ఇంతకుముందు వేళకి తినేవాడిని, ఇప్పుడు ఏ సమయాన్ని తింటున్నానో తెలియదు. అలా ఫోన్లు అలా రావడం, బయటికి వెళ్ళి రావడం, లేదా ఒకరోజు స్కిప్ చేయడం, ఇలాగ ఈ ఛానల్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఈ ఆనందాన్ని అదే చెప్తున్నాను. మొన్న ఎవరికో చెప్పే అలాగే, ఎలా ఉంది సార్ ఆనందం మీలాగే అడిగారు. అంటే ఈ ఆనందం చాలా ఉందండి, చాలా దగ్గర పంచుకుంటూ వచ్చాను, అయినా తరగట్లేదు. మీదే నేను ఆనందం అని అడగలేదు. అవును, మీరు భోజనం చేసి ఎన్నాళ్ళు అయిందని అడిగాను. ఆ ఆనందంలోనే భోజనం భోజనం చేస్తున్నారులేండి, మరి బతకాలి కదా. అదేలేండి, అంటే ఫిగరేటివ్ గా. అవును, ఇప్పుడు మీరు అంటే ఎప్పుడు 2 తినేవాడిని 4 తింటున్నా. అదే మరి బాగుంది. అంటే ఇప్పుడు కవులకి కళాకారులకి ఏదో కీర్తిశేషుల నాటకంలో డైలాగ్ లాగా ఆ చప్పట్లేరా అని మురారి గారి డైలాగ్ గౌన్పట్టి రాధాకృష్ణ గారు రాసింది. అలాగేంటంటే మీరు లేకపోతే అన్నాళ్ళు పాటలు లేక ఉండి ఉడిగి ఒక పాట వచ్చి అవును ఆ జర్నీ ఎంత కష్టం అండి. అవును, చాలా కష్టం. మ్యారేజ్ చేసుకుని చాలా కష్టం. ఎలా గెటన్ అయ్యారు బాలాజీ గారు? భగవంతుడు ఇచ్చే అంతే. దాన్ని అంటే ఇప్పటికి తలుచుకుంటే భయం వేస్తుంది ఒక్కోసారి. అంటే ఎలా దూకేసాం, ఎలా దీపాం, ఎలా జర్నీ మొదలు పెట్టాం, ఏ ధైర్యంతో 2 రిస్కులు చేశారు మీరు. 2 ఒకటేమో పెళ్లి చేసుకున్నారు, అవును, 2 ఉద్యోగం ఉద్యోగం మానేయడం అన్నది అది చాలా కత్తిమిస్తాము నిజంగానే. ఎందుకంటే ఉద్యోగం ఇన్ ద సెన్స్ ఒక కాంక్రీట్ ఇన్కమ్, నెలకి ఇంత వస్తుంది, దీని మీద పాలవాడికి పళ్ళవాడికి లేకపోతే ఇంటెద్దుకి అది అన్ని హైదరాబాద్లో బతకడం, మహానగరంలో ఒక లెక్క ఉంటుంది, దానికి ఒక పట్టిక, ఒక వచ్చే కాంక్రీట్ అంటే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అవును ఉంటుంది. అది లేనప్పుడు ఏంటంటే కొంచెం అనీవెన్ అయిపోతుంది ఫస్ట్ ఫ్యామిలీ. అంటే మీ ఆవిడ ఎప్పుడు మిమ్మల్ని తిట్టలేదండి ఏంద్ర అయ్యా ఇదని? తిట్టడం అంటే ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నాడు, సరే అయ్యే వరకు చూద్దాం అంటే నేను అడిగాను టైం, నాకు 3 ఏళ్ళు ఇవ్వండి, నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇంక ఎలాగో వయసు ఉన్నవాడిని, అప్పుడు మంచి యవ్వనంలో ఉన్నాను, నాకేం కష్టమే. ఇప్పుడు మాత్రం మీరేమో ఓల్డ్ చెప్తున్నా, 15 ఏళ్ళ క్రితం మాట. 15 ఏళ్ళ క్రితం అంటే స్టిల్ యాంగర్. అప్పుడు నేను ఏముంది, ఇది కాకపోతే నా చేతిలో విద్య ఉంది, నేను కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ని. ఒకళ్ళు ఎవరి దాంట్లో పనిచేసినా నెలకి సరిపడా జీతం వస్తుంది, బతకచ్చు, అండ్ హ్యాండ్ టు మౌత్ నో ప్రాబ్లం. 3 ఏళ్ళు ఇప్పుడు అందరిలాగే మన త్రివిక్రమ్ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అలా ఏదో ఆ స్కూటర్ మీద ఒక 2 పిల్లలతో అలా జీవితం అలా వెళ్ళబుచ్చి అలా చివరికి మనిషి అంతర్ధానం అయిపోయినట్టు కాకుండా ఏదో ఒకటి వచ్చాం ఇక్కడికి, సంథింగ్ వీ హ్యావ్ టు గెట్, ఏదో ఒకటి సంపాదిద్దాం, ఏదో సాధించాలి. అంటే పోయిన తర్వాత మన పేరు ఇక్కడ ఉంచాలి, పిల్లల్ని ఎలా ఉంచుతాం లెగసీ అని, అలాగే ఏదో ఉంచాలి అన్న ఒక కీర్తికాంక్షతో నేను ప్రయత్నం నిజం చెప్పాలంటే దీంట్లో దాపరికం లేదు. నాకు ఈ డబ్బు వీటికన్నా కీర్తికాంక్ష ఎక్కువ ఉండేది. అంటే కీర్తికాంక్ష ఇన్ ద సెన్స్, ఆ పాట భలే రాశాడు బాలాజీ, అది చాలా బాగా రాశాడే, చాలా మంచిగా అని అనిపించుకోవాలని తప్పన ఎప్పుడు ఉండేది. చిన్నప్పటి నుంచి రాస్తూ ఉండేవాడిని కాబట్టి బయటికి వెళ్ళి బయటి జనాలు నన్ను పొగడాలి, ఇది ఎవరికైనా అంటే అడిగితే ఎవరు కదా, ఏదైనా పాట రాస్తే చేస్తారు. అది మీరు మొదటి పాటే అలాగన్నారు కదా. అలాగే అయితే కొంతమంది పుస్తకాలు తెచ్చుకుంటారు, ఇది రాసామంటే అది నాకు నిన్న జరిగినట్టు ఉంటుంది. చంద్రబోస్ రాసిన మంచు కొండలోని చంద్రమా పాట ఒక డైరీలోని ఎన్నో పాటలు రాసుకుని నాకు చూపించాడు ఆయన, నాయుడు గారి దగ్గరికి వెళ్లే ముందు తాజ్ మహల్ సినిమాకి. సో మీరేమీ లేకుండా ఉట్టి చేతులు దులుపుకుని వచ్చారు. అవును, బట్ పుస్తకాల నిండా పాటలు ఇచ్చారు. కాదు అసలు మీరు ఓకే, మీరు 3 ఏళ్ళు ఏంటి 30 ఏళ్ళైనా టైం ఇస్తారు అడిగితే గానీ, బట్ ఇల్లు గడవడం అన్నది పెద్ద సమస్య కదా. ఇప్పుడు వ్యాపారాలు చేసి ఇంటి దగ్గర నుంచి ఏమైనా తెప్పించుకుని, అంటే ఇంటి కాదు మేనేజ్ నేను చేయడం అంతే. అంటే ఇప్పుడు ఈ సమయానికి ఇది లేదు, ఇప్పుడు ఏం చేయాలి, జేబులో డబ్బు లేదు, సరే ఫ్రెండ్ అడుగు, ఓ 10,000 ఇస్తాడు, మళ్ళీ తర్వాత మేము అడ్జస్ట్ చేద్దాం, మళ్ళీ ఏదో పాట రాయడం, అలాగా అడ్జస్ట్మెంట్లతో స్టార్టింగ్లో మొత్తం జీవితం అంతా. 2011 వేసరికి పిల్లలు కూడా వచ్చారు, ఇంకా అక్కడి నుంచి అలా అంటే
మీరు అన్నట్టుగా అదేదో నల్లేరు నడక అలాంటిది ఏమి కాదు, కొంచెం బాగా స్ట్రగుల్ అయ్యి చేసిందే, అంత ప్రయత్నాల నుంచి అలా వస్తూ ఇవాళ ఏదో ఎక్కడ వదిలేయాలనిపించలేదు అనిపించలేదు. అదే నేను ఒక్కటే ఇది చెప్పాలనుకున్నా, మీరు మంచి ప్రశ్న వేశారు. అంటే ఇంత కష్టంలో కూడా నాకు ఏదైతే కాంక్ష ఉందో అది స్టబ్బన్గా ఉండిపోయింది. నాకు వచ్చే ఇన్కమ్ ఆలోచన కన్నా నేను ఎలాగైనా సాధించాలి, ఎలాగైనా సంపాదించాలి, ఆ దాంట్లోనే ఉండిపోయాను నేను. సరే ఇంకా ఇంత దిగిన తర్వాత మళ్ళీ చల్లేందుకు నిండా అని ఆ ఇంట్లో వాళ్ళని కమిట్ చేయించి ఫోర్స్డ్గా ఇంక తప్పదమ్మా, మీరు చూస్తారు ఖచ్చితంగా. నేను అంటే అప్పుడు ఒక కాన్ఫిడెన్స్తో చెప్పా, ఒక అద్భుతమైన రచయిత భార్య నువ్వు, రచయిత తల్లి నువ్వు, రచయిత పిల్లలు మీరు అని చెప్పుకుంటారు, అది చాలు కదా మీకు, అది అని ప్రలోభ పెట్టి అని ఇంక మరి తప్పదు కదా. మనం అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి, ఎందుకంటే ఈ ఇంట్లో నాకేంటంటే హ్యాపీ ఏంటంటే నిజంగానే వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది. వాళ్ళు ఎప్పుడు ఏది సరే అతన్ని ఇబ్బంది పెట్టకూడదు అని భార్య, మా అమ్మగారు సరే వాడు ఏదో అభివృద్ధిలోకి వస్తాడు నా కొడుకు అని ఆవిడ. ఇంకా నన్ను అడిగాడు, మా నాన్నగారు 2005లో చనిపోయారు, అప్పటికి నేను ఇంకా అప్పుడు ఉద్యోగం చేస్తూనే ఉన్నా వైజాగ్లో. అయితే ఆ తర్వాత మా అమ్మగారు కూడా ఏం అనలేదు, సరే ఇంక వాడి కోరిక మేరకు ఏదో చేసుకుంటున్నాడు, చేసుకొని పేరు వస్తే ఇంకా హ్యాపీయే కదా అని లెక్కలో వాళ్ళు కూడా, ఒరే నాయన ఎలాగా ఎలా బతుకుతావు, ఏం చేయాలి, అవేవి ఏ రోజు అడగలేదు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎప్పుడు ఫ్యామిలీ ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు. అది నాకు చాలా ప్లస్ అయింది. అది అంటే లేకపోతే మైండ్ అక్కడ ఇక్కడ 2 నెలలు పని చేయాలి. అదే మీ లిటరరీ స్ట్రెంగ్త్ కన్నా మీకు ప్లస్ అయింది అదే ఎక్కువ నిజం, 100% వాస్తవం. నా భార్య మా అమ్మ సపోర్ట్ చాలా ఎక్కువ. వాళ్ళిద్దరే మీ పట్ల దేవతలు అంతే. వాళ్ళే నా భార్య అయితే అంటే డబ్బులు నా దగ్గర లేవు కానీ ఉంటే గుడి కట్టేయచ్చు. మంచి స్టేట్ అంటే అంత అంటే నిజం అంతే కదా సార్. మనకి ఇంటి అదేదో అంటారు కదా, మన దీంట్లో చెప్పుకోవడం మొహమాట ఉంది, ఇంటిలోని పోరంటే ఇంత కాదే అని. అవును, అది చెవిలో అలాగా. మనకి ఎప్పుడు మారల్ సపోర్ట్ అన్నది 100% ఒకళ్ళు ఉంటే పర్లేదు నువ్వు వెళ్ళు. ఇక్కడ ఇండస్ట్రీలో నా భుజం మీద చేసిన వాళ్ళు ఎవరు లేకపోయినా నా భుజం తట్టి పంపించే వాళ్ళు ఇంట్లో ఉన్నారు, అది నాకు ఫస్ట్ ప్లస్. మీకు మంచి మారల్ కరేజ్. అది నాకు ఇది అంటే ఇప్పటి వరకు ఈవెన్ ఇవాళ వరకు నా భుజం మీద నా చెయ్యే ఉంది, నన్ను నేను నెట్టుకుంటూ వెళ్తున్నదే ఇన్ ఎవ్రీ మూమెంట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.